హల్లెలూయా. మరొకసారి ఈ రీతిగా లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకునే కృపను దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకై మొదటిగా దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిరోజు లైవ్లో ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మరి రాసి పంపిస్తున్నటువంటి సందేశాలను కూడా మీలో అనేకులు చదివి మేము ఎంతగానో బలపడుతున్నామని సాక్ష్యాలు ఇస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి సాక్ష్యాలను బట్టి మరింతగా నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, బాగున్నారని నమ్ముతున్నాను. ప్రతిదినము మీ కొరకు మరి ప్రార్థన చేయుచున్నాము. ప్రభు తప్పక మన జీవితంలో తన కృపలో వర్ధిల్లింపచేసి దేవుని కొరకు సాక్షిగా బ్రతుకులాగున ప్రభు సహాయం చేస్తాడు. మరి దినంలో దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఆలస్యం లేకుండా మరి మీ ఫేస్బుక్లో మీకున్న గ్రూపులకి షేర్ చేయండి. వారు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యం ద్వారా బలపడి దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకున్నట్లుగా ప్రభు వారి జీవితాల్లో సహాయం చేస్తాడు. ఆమేన్. మంచిది. రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. కుటుంబాల్లో అత్త కోడలు సహజంగా ఉంటూనే ఉంటారు. అత్త కోడలు అనే ఈ సందర్భం వచ్చిందంటే మనకు గుర్తుకొచ్చేది రూతు, నయోమీలు గుర్తుకొస్తారు. వారు అత్త కోడల్లాగా ఉండరు, కానీ తల్లి కూతుళ్ళలాగా మనం వారి గురించి సంబోధించవచ్చు. దేవుని యొక్క వాక్యంలో వారిద్దరూ కనబడినట్లుగా మరి ఏ ఒక్కరు కూడా అత్తా కోడళ్ళు కనబడినట్లుగా మనం చూడలేము, చదవలేము. అత్తా కోడళ్ళు ఇద్దరు చాలా ప్రాముఖ్యమైన వారు. చూడండి, నయోమి కుటుంబంతో దేవుడు చెప్పాడు, మీరు ఈ ప్రాంతంలో నుంచి ఎక్కడికి వెళ్ళవద్దు, బెత్లెహేమును విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళవద్దు అని దేవుడు వారితో, ఆ కుటుంబంతో మాట్లాడాడు. కానీ వారేం చేశారంటే బ్రతుకు తెరువు కోసమని దేవుని ఇంటిని విడిచిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిపోతారు. నేను చదువుతాను, మీరందరూ వినండి. రూతు మొదటి గ్రంథం, రూతు గ్రంథం నేను మొదటి అధ్యాయం అనబోయి మొదటి గ్రంథం అన్నాను, పొరపాటు అయింది. రూతు మొదటి అధ్యాయం 2వ వచనం. ఆ మనుషుని పేరు ఎలీమెలెకు, అతని భార్య పేరు నయోమి. అతనికి 2 కుమారుల పేర్లు మహులోను, కిలియోను. వారు యూదా బెత్లెహేము వాడైన ఎఫ్రతాయిలు. వారు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉన్నారు. మోయాబు దేశానికి వెళ్ళి అక్కడ వారు కాపురం ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నయోమికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులకి వివాహం చేస్తారు. అక్కడే మోయాబు స్త్రీలనిచ్చి వారికి పెళ్లి కూడా చేస్తారు. అక్కడ మోయాబు దేశంలో నయోమి భర్త ఎలీమెలెకు చనిపోతాడు. అలాగే 2 కుమారులు కూడా చనిపోతారు. అటు నయోమి విధవరాలవుతుంది, అతని కోడళ్ళు కూడా విధవరాలవుతారు. 2 నయోమి హృదయంలో ఎంతో బాధ. ఆ తర్వాత కోడళ్ళను పిలిచి ఈ విధంగా అంటది, అమ్మా, మీరు వయసులో ఉన్నారు, నేనంటే ముసలిదానను, నా వయసు అయిపోయింది, మీరు ఇంకా వయసులో ఉన్నారు, అందుకని మీరు మీ ఇళ్ళకు వెళ్ళండి, మీ ఇంటికి వెళ్ళండి, మీరు వెళ్ళి ఇంకొక వివాహాన్ని చేసుకోనండి, మీరు సంతోషంగా ఉండండి, సంతోషంగా కాపురం చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు నాతో పాటు వస్తే మీరు కూడా నాలాగే ఉండవలసి వస్తుంది. అయినా నాతో వచ్చేదానికి నా దగ్గరంటూ ఏమీ లేదు, మీరు వయసులో ఉన్నారు, వెళ్ళి వివాహం చేసుకోనండి అని నయోమి 2 కోడళ్ళతో చెప్తుంది. కోడళ్ళ పేరు, ఒక ఆమె పేరు ఓర్ప, మరొక ఆమె పేరు రూతు. సరే అని ముందు ఏమో మేము వెళ్ళము, నీతోనే ఉంటామన్నారు 2. ఆ తర్వాత ఓర్ప ఏం చేసిందంటే
తన అత్తను ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ రూతు అలాగూ వెళ్ళలేదు. రూతు ఏం చేసింది, మరి వెళ్ళకుండా ఏం చేసిందో చూద్దాం. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే మీరు కూడా చూస్తూ ఉండండి బైబిల్లో, లేకపోతే నేను చదువుతాను, మీరందరూ వినండి. రూతు మొదటి అధ్యాయం, రూతు మొదటి అధ్యాయం 16వ వచనం. రూతు మొదటి అధ్యాయం 16 నేను చదువుతాను, అందరూ వినండి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీవెక్కడైతే మృతి పొందుతావో అక్కడే నేను కూడా మృతి పొందుతాను అని రూతు తెలియజేసింది. అత్త చెప్పిన వెంటనే రూతు వెళ్ళలేదు. రూతు ఏం చేసిందంటే అత్తతో పాటు వచ్చేదానికి సిద్ధపడింది. అత్తతో పాటు వచ్చేదానికి సిద్ధపడింది. చూడండి, రూతు అత్త నుంచి వెళ్ళిపోయేదానికి మంచి అవకాశం కలిగింది. ఎందుకు ఉండాలి, నాకు వయసు ఉంది, నా వయసును బట్టి నేను ఆనందించాలి, సుఖించాలి, జీవితం ఉంది నాకు. ఈమెతో పాటు నేను వెళ్తే నా బ్రతుకు కూడా అలాగే ఉంటుందేమో అని అనుకోలేదు రూతు. ఒకవేళ అలా అనుకొని వెళ్ళేదానికి కూడా అవకాశం ఉంది. కానీ రూత్ ఏం చేసిందంటే అలా వెళ్ళలేదు. తన అత్తను విడిచిపెట్టి వెళ్ళలేదు, అత్తతో కలిసి బ్రతకాలని కోరుకుంది. రూతు అత్తను విడిచిపెట్టని మనసు. ఇక్కడ మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే రూతు అత్తను విడిచిపెట్టని మనసు కలిగింది రూతు. చూడండి, ఎటెళ్ళినా నాకేంటి సంబంధం, నేను బాగుంటే చాలు అని అనుకోలేదు రూతు. అయ్యో, వృద్ధాప్యంలో ఉంది మా అత్త, ఇప్పుడు ఆమె నేను విడిచిపెట్టి వెళ్తే ఆమె ఏం తింటుంది, అక్కడికి వెళ్ళి ఎలా బ్రతుకుతుంది, ఆమెకెవరున్నారు తోడు? భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, వృద్ధాప్యంలో ఉంది, విధవరాలుగా ఉంది. ఎవరు ఆదరిస్తారు, ఎవరు చేరదీస్తారు, ఆమె పరిస్థితి ఏమిటి అని రూతు ఆలోచన చేసి అత్తను విడిచిపెట్టకుండా అత్తతో పాటు వచ్చింది. మంచి మనసు కలిగింది రూతు. నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు అనేక కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత నుండి అత్తను చూసుకోవడం కూడా మర్చిపోతున్నారు చాలామంది. కొంతమంది అంటారు, నేను కావాలో నీ తల్లిదండ్రులు కావాలో తేల్చుకో అంటారు. అత్తను విడిచిపెట్టని మనసు రూతు కలిగి ఉంది. కానీ ఈరోజు అత్తను దూరం పెట్టేటువంటి స్త్రీలు, అత్తను చూసుకోనటువంటి స్త్రీలు చాలామంది ఉన్నారు. అత్తను విడిచిపెట్టని మనసు రూతు కలిగి ఉంటే ఈ దినాల్లో కొంతమంది అత్తను కూడా పట్టించుకోకుండా అత్తను విడిచిపెట్టేటువంటి మనసును కలిగి ఉన్నారు అనేకులు. ఆమె ఏం తింటే ఏంటి, ఎలా ఉంటే ఏంటి, నాకేంటి, మేము బాగుండాలి అని అనుకునేటువంటి కోడలు చాలామంది ఉన్నారు. నా ప్రియమైన సహోదరులు, ఒకవేళ ఈ వాక్యం మీరు వింటున్నట్లయితే మీ అత్తను పట్టించుకునేటువంటి బాధ్యత నీ మీద ఉన్నది అనే సంగతి మర్చిపోకూడదు. కొంతమంది అంటారండి, ఈ ఇంట్లో నేను మీరు వేరే కాపురం పెడితే తప్ప నేను ఇంట్లో ఉండను, మీ అమ్మగారి మాటలు నేను తట్టుకోలేకపోతున్నాను అంటారు కొంతమంది. కొంతమంది వయసులో ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే తప్పేం లేదు. ఒక మాట అన్నప్పుడు కోడళ్ళు సర్దుబాటు అయిపోవాలి, అర్థం చేసుకుని వెళ్ళిపోవాలి, తగ్గించుకొని బ్రతకాలి, ఓర్పుతో ఉండాలి. పెద్దలు కదా, ఏదో అన్నారు, నా క్షేమం కోసం అన్నారు, నా మేలు కోసం అన్నారులే అని ఓర్చుకొని వెళ్ళిపోయే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి క్రైస్తవులు. కానీ అలా ఓర్చుకునే మనసు లేదు. అత్త ఏదైనా ఒక మాట అంటే తిరిగి మళ్ళీ మాట్లాడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, గొడవలు పడేదానికి ప్రయత్నాలు చేస్తున్నారు, తిరగబడి కొట్టేదానికి కూడా వెనుకాడట్లేదు అనేక మంది కోడళ్ళు. నా ప్రియమైన సహోదరి, మీ అత్తను పట్టించుకుంటున్నారా? మీ అత్త విషయంలో నీకు బాధ్యత ఉన్నది అనే సంగతి నీవు కూడదు. ఈరోజు నీ భర్తతో నీవు కాపురం చేయుచున్నావంటే నీ అత్త భర్త రాలేదు,
నీ భర్త ఈరోజు నీతో ఉన్నాడంటే దానికి గల కారణం నీ అత్తమామలు. నీ అత్తను ఎలా చూసుకుంటున్నారు, ఏ విధంగా వారి పట్ల ప్రవర్తిస్తున్నారు, ఎలాంటి బాధ్యతతో ప్రవర్తిస్తున్నారు. వారిని విడిచిపెట్టకూడదండి. కొంతమంది వృద్ధాప్యం రాకముందే విడిచిపెడుతున్నారు, మరి కొంతమంది వృద్ధాప్యం వచ్చిన తర్వాత అత్తను విడిచిపెడుతున్నారు. ఈ ఇంట్లో ఎందుకండి, ఈ ముసల్ది ఇంట్లో ఎందుకండి? ఎక్కడో చోట విడిచిపెట్టి రండి. ఎక్కడ ఒక్కటో చోట అనాథ ఆశ్రమం అంటారా, అనాథాశ్రమంలో విడిచిపెట్టి రండి. ఆమె ఉండాలా నేను ఉండాలా తేల్చుకో అంటున్నారు కొంతమంది. ఎంత బాధాకరం. గమనించండి, ఈరోజు నీవు నీ అత్త పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తిస్తావో నీవు కూడా ఒక దినాన అత్తవు అవుతావు. నీకు ఇప్పుడు పిల్లలు పుడతారు, నీ పిల్లలు కూడా వివాహాలు చేస్తావు, నీవు కూడా అత్తగా జీవించే ఆ జీవితం వస్తుంది. అప్పుడు నీ పట్ల నీ కోడళ్ళు కూడా అలా తీస్తారు. ఈరోజు నీవు నీ అత్త పట్ల ఏ విధంగా అయితే ప్రవర్తిస్తున్నావో రేపు నీవు కూడా అత్తయ్యే ఆ సమయంలో నీ కోడళ్ళు నీ పట్ల ఆ విధంగానే ప్రవర్తిస్తారు. కారణం, ఏది విత్తుతామో అది కోస్తాము అనే వాక్యము సత్యము. వాక్యం ఎప్పుడు నిరర్థకము కాదు. ఓసారి ఒక ఆమె దైవజనుల దగ్గరికి వచ్చింది. అయ్యగారు, మా కొడుకు కోసం ప్రార్థన చేయండి అయ్యా. మా కొడుకు వట్టి సన్నాసి, వట్టి వెధవ, ఎప్పుడు వాని భార్య మాట వింటాడయ్యా, వీని కోసం ప్రార్థన చేయండి అయ్యా, నా మాట వినేటట్లుగా అని అడిగింది. సరేనమ్మా, ప్రార్థన చేస్తాను. మరి మీ కూతురు ఉండాలి కదా, మీ కూతురు ఎలా ఉంది అని అడిగాడు పాస్టర్ గారు. అయ్యా, నా కూతురు ఏంటయ్యా, నా కూతురు బ్రహ్మాండం. నా కూతురు ఏది చెబితే నా అల్లుడు అదే చేస్తాడు. నా కూతురు కూర్చోమంటే కూర్చుంటాడు, పైకి లేగమంటే లేస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు, రమ్మంటే వస్తాడు, మాట్లాడమంటే మాట్లాడతాడు, నోరు మూయమంటే నోరు మోస్తాడయ్యా. అలా పెట్టుకుందయ్యా నా కూతురు నా అల్లుడిని. కానీ వీడున్నాడే నా కొడుకు, వీడు ఒట్టి చవట, వాని భార్య మాట వింటా ఉన్నాడయ్యా. ప్రార్థన చేయండి వీని కోసం, నా మాట వినేటట్లుగా. అప్పుడు దైవజనులు అన్నారమ్మా, నీ కూతురేమో నీ అల్లుణ్ణి నీ కూతురు చేతుల్లో పెట్టుకోవచ్చు, మరి ఈమె కూడా నీ కోడలు. నీ కోడలు నీ కోడలు నీ కొడుకుని చేతిలో పెట్టుకోవడం తప్పేంటి? నీ కూతురు నీ అల్లుని చేతిలో పెట్టుకుంది, ఇక్కడ నీ కోడని చేతుల్లో పెట్టుకుంది. మరి ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే కదా, మరి తేడాలు ఎందుకు? అంటే కూతురు పట్ల ఒకటి, కొడుకు పట్ల ఒకటి, కోడల పట్ల మరొకట. కూతురేమో అల్లుని చేతిలో పెట్టుకోవాలి, మరి కోడలేమో తన కుమారుని చేతిలో పెట్టుకోకూడదా? ఎంత వ్యత్యాసం! కూతురు పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తారు, కోడల దగ్గరికి వచ్చేసరికి మరొక రకంగా ప్రవర్తిస్తారు. ఇది తప్పు. ప్రియ సహోదరి, నీ అత్త పట్ల నీకు బాధ్యత ఉన్నది అనే సంగతిని ఎప్పుడు కూడా నీవు మర్చిపోకూడదు. ఇది మొదటిగా. తర్వాత నేను త్వరగా చెప్పి ముగిస్తాను. రెండవదిగా చూద్దాం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. రూతు 1:9. మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకుని తన ఇంట నెమ్మది నొందునట్లు యెహోవా దయచేయునుగాక అని వారితో చెప్పి వారిని ముద్దు పెట్టుకొనాను. చూడండి, నయోమి ఏం చేసిందంటే కోడల క్షేమాన్ని కోరుకుంది. రెండవదిగా కోడల క్షేమాన్ని కోరుకుంది. నయోమి కోడలు క్షేమాన్ని కోరుకుంది. అంటే వీళ్ళు విధవరాళ్ళుగా ఉన్నారు, వయసులో ఉన్నారు, నాలాగా వీరు భారాన్ని అనుభవించకూడదు, నాలాగా వీరి జీవితాన్ని నష్టపరచుకోకూడదు, వీరు క్షేమంగా ఉండాలి అని అత్త కోడళ్ళ పట్ల వారి క్షేమాన్ని కోరుకుంది. మన జీవితంలో కూడా ఆలోచన చేస్తే, ప్రియ అత్తగారు, ఒకవేళ మీరు అత్త స్టేజ్ అంటారా, అత్త బాధ్యతను చేస్తూ ఇంట్లో ఉన్నట్లయితే మీ కోడళ్ళ క్షేమాన్ని మీరు చూడాలి. ఆమేన్. మీ కోడళ్ళ క్షేమాన్ని చూసే బాధ్యత నీకున్నది. మీ కోడలు ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏం తింటున్నారు, ఏం తినట్లేదు, ఎలా ఉన్నారు, ఎలా ఉండట్లేదు, ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ఒక అత్తగా నీ కోడల పట్ల
వారి క్షేమాన్ని చూసే బాధ్యత నీకున్నది అనే సంగతి మర్చిపోకూడదు. నీ కోడలు బాధపడితే నీ కొడుకు బాధపడతాడు. నీ కొడుకు బాధపడితే నీ కొడుకు కుటుంబం కన్నీటి పాలవుతుంది. నీ కొడుకు కుటుంబం కన్నీటిలో జీవిస్తుంటే, బాధల్లో ఉంటే నీకెలా సుఖంగా నిద్రపడుతుంది? నీకెలా సుఖంగా తినాలనిపిస్తుంది? కనుక అత్తకు నీకున్న బాధ్యత ఏమిటంటే నీ కోడల పట్ల క్షేమాన్ని కలిగి, నీ కోడల క్షేమాన్ని చూసేటట్లుగా నీవు ప్రవర్తించాలి, అలాగూ చేయాలి. ఇది రెండవదిగా, త్వరగా నేను చెప్పి ముగిస్తాను. మూడవదిగా చూద్దాం. రూతు 1వ అధ్యాయం 17వ వచనం. రూతు 1:17. అందరు చూడండి. రూతు 1:17. మరణము తప్ప మరి ఏదైనను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనను చేయునుగాక అనెను. రూతు ఏం చేసిందంటే మరణం తప్ప ఏది మనను ఎడబాపలేదు అంటే. మూడవదిగా రూతు పెనవేయబడిన మనసు కలిగింది. అత్తతో పెనవేయబడింది ఆ మనసు. పెనవేయబడ్డారు. ప్రాణ స్నేహితులు అంటారే, అలాగా వీరిద్దరి మనసు పెనవేయబడింది. రూతు తీర్మానం చేసుకుంది, నా మనసు నీ మనసుతో పెనవేయబడింది గనక నీవు చస్తే గాని నీవు నన్ను వేరు చేసేదానికి మరి ఎవరికి అధికారం లేదు, దేనికి అధికారం లేదు, మరి ఏది కూడా చేయలేదు అని సెలవిస్తూ ఉంది. అంటే మరణం తప్ప నిన్ను నన్ను వేరుపరచలేదు. అంతవరకు నేను నీతోనే ఉంటాను, నీవు నాతోనే ఉంటావు. మన మనసులు పెనవేయబడ్డాయి. అది పెనవేయబడిన మనసు కలిగింది రూతు. అంటే చివరి వరకు, కడ వరకు అత్తను విడిచిపెట్టని మనసు, అత్తను విడిచిపెట్టకుండా అత్త మనసుతో కోడల మనసు కలిసిపోయాయి, పెనవేయబడ్డాయి. ఈరోజు అత్త మనసు ఒకటైతే కోడల మనసు మరొకటి. కోడల మనసు ఒకటైతే ఇద్దరికి పొందికలు కుదరట్లేదు. ఎవరెవరు చెప్పింది నువ్వు చెప్పింది నేనెందుకు, నేను చెప్పింది నీవెందుకు అనేటువంటి మనసులు ఇవి పొందికలేక కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. ప్రియ సహోదరి, నీవు నీ కోడలతో నీ మనసు పెనవేయబడాలి. ప్రియ సహోదరి, నీ మనసు నీ అత్తతో పెనవేయబడాలి. అటువంటి మనసుతో కలిసి బ్రతికినప్పుడే కుటుంబాల్లో సంతోషము, సమాధానము కలుగుతుంది. 4వదిగా చూద్దాం. రూతు 2:2. రూతు 2:2 అంటే 2వ అధ్యాయం 2వ వచనం. మోయాబీయురాలైన రూతు, నీ సెలవైన ఎడల నేను పొలములోనికి పోయి ఎవని కటాక్షము పొందగలనో వాని వెనుక పరిగ ఏరుకొందునని నయోమితో చెప్పగా, నీవు సెలవిస్తే నేను వెళ్ళి పరిగెలు ఏరుకొని వస్తాను నీకు నాకు తినేదానికి. పరిగెలంటే కర్రలు. పొలమంతా ధాన్యం అంతా అయిపోయిన తర్వాత ఆ పొలంలో అక్కడక్కడ కొన్ని గింజలు పడి ఉంటాయి, కర్రలు గింజలు పడి ఉంటాయి. అవి నేను ఏరుకొని వస్తాను నీ సెలవైతే, అంటే నీవు చెప్తే అని. 4వదిగా రూతు మనసు ఎటువంటిదంటే, రూతు మనసు అత్తకు తెలియకుండా, అత్తకు చెప్పకుండా ఏ పని కూడా చేయనటువంటి మనసు కలిగింది. అది అత్తకు చెప్పకుండా ఏ పని కూడా చేయదు, ఏది కూడా చేయదు, అన్ని చెప్పి చేస్తుంది. ఈరోజు ఎంతమంది అత్తకు అన్ని చెప్పి చేస్తూ ఉన్నారు? ఎంతమంది చెప్పి బయటికి వెళ్తున్నారు? ఎంతమంది చెప్పి పనులకు వెళ్తున్నారు? చెప్పి ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నారు? దానికి చెప్పేది ఏంటి, నాకు తెలియదు ఏముందంటారు కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు. ఆ ముసల్దానికి చెప్పేది ఏంటి, ఏం నాకు తెలీదా, ఏం తెలుసు వాళ్ళకి అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా పెత్తనాలు చేసేటువంటి కోడలు కూడా చాలామంది ఉన్నారు. అత్తకు చెప్పకుండా ఏదైనా చేస్తున్నారంటే దాన్ని గర్వం అంటారు. ఇంట్లో పెద్దలు ఉన్నారు, పెద్దలకు తెలియకుండా బయటికి వెళ్ళకూడదు, పెద్దలకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, పెద్దలకు తెలియకుండా ఏ పని చేయకూడదు. అలా ఒకవేళ గనక చేస్తున్నట్లయితే దాన్ని గర్వం అంటారు, తెగింపు అంటారు, తెగించారు అంటారు. గనక అత్తకు చెప్పకుండా ఏ పని కూడా చేయకూడదు. అమ్మాయి ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే అంటారు కొంతమంది. అక్కడికి వెళ్ళొచ్చు అంటే నేను వెళ్ళి తీర్చాను, ఏం చేస్తావు
అంటారు. ఇది చాలా తప్పు, చాలా తప్పు. మూర్ఖంగా మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన ఆ మాటలను బట్టి మీ జీవితాలు ఎంతవరకు వెళ్తాయో ఒక్కసారి ఆలోచించండి. పెద్దలకు తెలియకుండా ఏది చేయకూడదు. సాటి సహోదరి నీ అత్త, వయసులో నీకంటే పెద్దది, వారిని గౌరవించి నేర్చుకోవాలి. నీ పర్సనల్గా అంటూ ఏదైనా ఉంటే ఒకవేళ నీ భర్తతో చెప్పుకో, కానీ అత్తకు చెప్పకుండా, అత్త బాధ్యతగా ఉన్నది కనుక ఆ బాధ్యతకు తగ్గట్టుగా నీవు లోబడి మాట్లాడాలి, చెప్పాలి. రూతు అన్నీ చెప్పి చేస్తుంది. మరి చెప్పకుండా చేయుచున్నావా సహోదరి? మరి ఈ దినం నుంచి చెప్పి చెయ్యి. మీరు అనొచ్చు, అయ్యా చెప్పితే పంపించదు, చెప్పితే ఒప్పుకోదు, చెప్పితే ఇష్టపడదు అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, కానీ చెప్పు నీ బాధ్యతగా. ఆమె చేయమంటే చేయి, లేకపోతే మానుకో. లోపడిన తర్వాత దీవెనలు నీకే కలుగుతాయి. ఆమె హల్లెలూయా. ఇది ఆ తర్వాత 5వదిగా రూతు గ్రంథం చూద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం. అదే మళ్ళీ రూతు 2:2. బలమైన ఎడల నేను పరిగె ఏరుకునేదానికి వెళ్తాను అనింది. అప్పుడు నయోమి ఏమనింది చూద్దాం. నయోమితో చెప్పగా ఆమె, నా కుమారి పొమ్ము అన్నాడు. నా కుమారి వెళ్ళు అనింది. 5వదిగా కోడలు చెప్పింది నేను వెళ్తాను అనేది. అప్పుడు నయోమి కూడా వెళ్ళు అనింది. అంటే 5వదిగా ఏంటంటే కోడలు చెప్పింది అత్త వినింది. అంటే అత్త కూడా కోడలు చెప్పే మాటలు వినే మనసు కలిగినది నయోమి. అది కోడలు చెప్పే మాటలు కూడా అత్త వినాలి. వాళ్ళు చిన్నవాళ్ళే కానీ, వారు వయసులో చిన్నవారే కానీ, వారికి జ్ఞానం లేదు అని అనుకోవచ్చు, తెలివి లేదు అని అనుకోవచ్చు, మూర్ఖురాలు అని అనుకోవచ్చు. వారు ఏం చెప్తారో వారు చెప్పిన మాటలు వినగలిగిన మనసు కలగాలి అత్తకి. అంటే వారు చెప్పే మాటలు నువ్వు వినాలంటే నీలో తగ్గింపు ఉండాలి, తగ్గించుకునే మనసు ఉండాలి. నువ్వేంటే నాకు చెప్పేది, నాకు తెలియదా అంటారు కొంతమంది. నోరు మోయకపోతే 2 దెబ్బలేస్తాను, రాని వాడి ఇంటికి రాని నీ సంగతి ఉంటుంది. అవునా? వాడి ఇంటికి రాని నీ సంగతి ఉంటుంది, నువ్వేంటి నాకు చెప్పేది అని కొంతమంది అత్తలు తిరగబడతారు. అత్త ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి నా మాట ఏనంటే నోరుమోయ్ అంటారు. నువ్వేంటి నాకు చెప్పేది అంటారు. చెప్పింది వినాలి. చెప్పింది విన్న తర్వాత ఆ తర్వాత నిర్ణయం చెప్పాలి. చెప్పింది వినకుండా ఏం చెప్తున్నారో నీకెలా తెలుస్తుంది? చెప్పి ఊహిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో నీకెలా అర్థమవుతుంది? నీవేమి సమాధానం ఇవ్వాలో నీకేం తెలుస్తుంది? గనక ప్రియ సహోదరి, అత్తగా ఉండి బాధ్యతలు చేయుచున్నటువంటి ప్రియ సహోదరి, నీ కోడలు ఏదైనా చెప్పేదానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు విను, తగ్గించుకో, ఓర్పుతో ఉండు. చిన్నది, నాకంటే చిన్నది, నాకేంటి చెప్తుంది అని అనుకోవచ్చు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. గనక చెప్పే మనసు నీలో లేదు, వినే మనసు నీలో లేదంటే నీలో తగ్గింపు లేదు అని అర్థం. ఇది ఆ తర్వాత 6వదిగా రూతు చెప్పినప్పుడు నయోమి చెప్పింది, నా కుమారి వెళ్ళు అన్నది. అంటే నయోమి కోడలను కోడలుగా చూడలేదు కానీ కుమార్తెగా చూసింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎందుకని కుటుంబాల్లో గొడవలు కలుగుతున్నాయంటే కూతురిని ఒక రకంగా ప్రేమిస్తారు, కోడల్ని ఒక రకంగా ప్రేమిస్తారు. కానీ నయోమి అలా ప్రేమించలేదు. నయోమి కోడలను కూతురుగా ప్రేమించింది. కూతురుగా ప్రేమించింది గనుకనే వారి సంబంధము బాగా బలపడింది. ఏదో అంటారు కదా, ఈ సిమెంట్ వేస్తే బలం అని. విడదీయనటువంటి బంధం అంటారే, విడదీయనటువంటి బలం అంటారే, ఏదో సిమెంట్ కలిపితే. అలాగూ సిమెంట్ వేసినా, పెవికలు వేసినా, పెవికిక్కేసినా, ఇంకేం వేసినా వారి బంధం ఎందుకని అంత బలంగా ఉందంటే నయోమి తన కోడలని కోడలుగా చూడలేదు కానీ కూతురిగా చూసింది. రూతు కూడా తను అత్తగా చూడలేదు కానీ తల్లిగా చూసింది. అందుకే వారిద్దరి మధ్యలో ప్రేమ అలాగే ఉన్నది, ఓర్పు అలాగే ఉన్నది, అర్థం చేసుకునే మనసు ఉంది, ఒకరికొకరు క్షమించుకునే మనసు, అర్థం చేసుకునే మనసు, సహాయం చేసుకునే మనసు. అది ప్రియ సహోదరి, నీ కోడలను కూతురిగా భావిస్తే, ప్రియ సహోదరి
నీ అత్తను నీ తల్లిగా భావిస్తే మీ మధ్యలో ఎన్నటికీ గొడవలు రావు. ఒకవేళ ఏమైనా వస్తే చిన్న చిన్నవి వచ్చి అవి వెంటనే వెళ్ళిపోతాయి. తల్లి కూతుర్లు ఎప్పుడైనా పోట్లాడుకుంటారా? గొడవలు పడతారా? చెప్పిన మాట వినకపోతే గొడవలు పడతారు. అంతేకాని సహజంగా సర్వసాధారణంగా గొడవలు అనేవి తక్కువ. మరి ఈరోజు నీ కూతుర్ని ఒక రకంగా ప్రేమించి కోడలి ఒక రకంగా ప్రేమిస్తున్నట్లయితే ఖచ్చితంగా కుటుంబాల్లో గొడవలు కలుగుతాయి. నయోమి తన కోడల్ని కూతురిగా ప్రేమించింది. మరి నీవు కూడా నీ కోడల్ని కూతురిగా ప్రేమించి చూడు, ఏ విధంగా నీకు లోబడుతుందో నీకు తెలుస్తుంది. నీ కోడల్ని నీ కూతురిగా ప్రేమించు, నీ కోడల్ని నీ కూతురిగా అర్థం చేసుకో, నీ కోడల్ని నీ కూతురిగా భావించు. ప్రియ సహోదరి, నీ అత్తను నీ తల్లిగా భావించు, నీ అత్తను నీ తల్లిగా ప్రేమించు. మీరిద్దరి మధ్యలో ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఎవ్వరు కూడా విడదలేరు. మీ మధ్యలోకి ఎవ్వరు వచ్చినా మీ ఇద్దరి బంధాన్ని విడదీసేదానికి వారికి కూడా చేత కాదు, వెళ్ళిపోతారు. అందుకే గనక తల్లి కూతుర్ల సహవాసంలో ఉన్నట్లుగా ఉండాలి అత్త కోడలు. కానీ ఈ దినాల్లో అలా కనపడే వాళ్ళు ఉన్నారా? మరి ఏమో నాకైతే తెలియదు. నేను ఎక్కడికి వెళ్ళినా కొంతమంది అత్త గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు, కొంతమంది కోడల గురించి చెప్పేవాళ్ళు ఉన్నారు. మన ప్రార్థనకు వచ్చే వాళ్ళు కూడా అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కొంతమంది. మరి అత్తా కోడళ్ళు ఎక్కడ తల్లిదండ్రులుగా తల్లి కూతురులాగా కనపడుతున్నారో నేనైతే ఇంతవరకు చూడలేదు. మీకేమైనా తెలిసే ఉంటే నాకు చెప్పండి, నేను వచ్చి చూస్తాను. అలా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఈ దినం నుంచి అయినా అలా ఉండడానికి ప్రయాసపడాలి. దేవుడు అలా చేయునుగాక. ఆమేన్. ఆ తర్వాత 7వదిగా చూడండి, రూతు 2:15. రూతు 2:15. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే చూడండి, లేకపోతే నేను చదువుతాను. రూతు 2:15. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయేజు ఆమె పనల మధ్యను ఏరుకొనవచ్చును, ఆమెను అవమానపరచకుడి, మరియు ఆమె కొరకు పిడికెళ్ళు పడవేసి ఆమె ఏరుకొనున్నట్లు విడిచిపెట్టుడి. 14 వచనం ఒక్కసారి చూడండి. 14. బోయేజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి చిరకలో నీ ముక్క ముంచి తినుమని ఆమెతో చెప్పగా చేను కొయ్యి వారి యొద్ద ఆమె కూర్చుండెను. ఈ వచనం చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పటి నుండి అతడు ఆమెకు పేలాలు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. పేలాలు ఆ బండి మీద వేస్తూ ఉంటారే, ఆ పేలాలు ఏం చేసిందంటే బోయేజు రూతుకి ఇచ్చాడట. రూతు పేలాలు కొన్ని తిని మిగిలినవి మిగిల్చుకుంది. మరి మిగిల్చుకొని ఏం చేసింది? దాచిపెట్టుకొని ఏం చేసింది? పక్కన పెట్టి ఏం చేసింది? చూద్దాం. 18. ఆమె వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె అత్త ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. చూడండి, ఆమె తిని తృప్తి పొందిన తర్వాత తాను మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చాను. ఆమేన్, హల్లెలూయా. పేలాలు బోయాజు రూతుకి ఇచ్చాడు. కొని దాచిపెట్టుకుంది. ఇంటికి వచ్చిన తర్వాత తన అత్తకి ఇచ్చింది. అది ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసింది? అత్తకి ఇచ్చింది, అత్తకు పెట్టింది. అయ్యో, నేనే తింటే ఎలాగా? ఇవన్నీ నేనే తిని నా కడుపు లాగా. నా అత్త ఇంటి దగ్గర ఉంది, వృద్ధాప్యంలో ఉంది, నా అత్తకు నేను ఇవ్వాలి. నేను పెట్టకపోతే ఎవరు పెడతారు అనే బాధ్యత కలిగి రూత్ ఏం చేసిందంటే దాచిపెట్టుకొని వచ్చి మిగిలినవి తన అత్తకి ఇచ్చింది. ప్రియ సహోదరి, నీ అత్తకు ఇంత భోజనం పెడుతున్నావా? మీ అత్తగారికి ఏదైనా స్పెషల్ చేసుకుంటే తీసుకొచ్చి ఇస్తున్నావా? ఇక నువ్వు వేరండి, మేం వేరండి, మేమిద్దరం వేరువేరుగా ఉన్నాం గనక నీ వంట నీదే, నా వంట నాదే అంటున్నారా? చాలా తప్పు. వారే గనక లేకపోతే నీవెక్కడి నుంచి వచ్చావు? వారే గనక లేకపోతే నీకు ఆ స్థానం ఎక్కడి నుంచి వస్తుంది? వారే గనక లేకపోతే ఇప్పుడు కాపురం చేయుచున్నటువంటి నీ భర్త ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రియ సహోదరి, నీ అత్త కోసం మంచి వంట సిద్ధం చేసి పెడుతున్నారా? నేనెక్కడ పెట్టాలయ్యా, నేను చేసింది తినదే తినదయ్యా అంటారు కొంతమంది. ఆమె చేసింది తినకపోతే మీరు విడిచిపెట్టండి, కానీ మీరు చేసి పెట్టారా? చూడండి, పెట్టి చూడండి. మరి అత్తను పట్టించుకునే బాధ్యత నీ కాకపోతే కోడలిగా ఇంకెవరికి ఉంటుంది? ఆలోచించండి. అత్తకు ఇంత మంచి ఆహారం పెట్టాలి, నేర్చుకోవాలి. ఈరోజు ఇంత ముద్ద అన్నం పెట్టేదానికి మనసు రావట్లేదు కోడలికి. కొంతమందికి విసిరి పడేస్తున్నారు, పిల్లలతో ఇచ్చి పంపిస్తున్నారు.
తినమని చెప్పు, చావు తినమని అంటున్నారు కొంతమంది. ఇది చాలా దారుణం. ఈరోజు నీ అత్తకు మంచి ఆహారం పెడితే నీకు నీ కోడళ్ళు మంచి ఆహారం పెట్టగలిగిన వాళ్ళు వస్తారు. అలా దేవుడు పంపిస్తాడు. అలా చేయకపోతే నీ పరిస్థితి కూడా ఘోరంగా తయారైపోతుంది అనే సంగతి వాస్తవం. ఏం విత్తుతామో అది కోస్తాము అనే మాటని ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంత అన్నం చేసి పెట్టండి. వారు పనికి వెళ్ళొస్తారు, అలసిపోయి వస్తారు. అన్నం చేసి పెట్టండి. ఒకవేళ మీరు వేరువేరుగా కాపురాలు ఉన్నా మీరు ఏదైనా చేసుకుంటే తీసుకొచ్చి పెట్టండి. అలా చేయడం నేర్చుకోనండి. ఒక మనిషి మనిషిలాగా బ్రతకడం నేర్చుకుందాం. మనిషి మృగాల్లా కాదు, మనిషిలాగా మానవత్వం కలిగి బ్రతికి సాటి ప్రేమను మనం పంచుదాం. నిన్న అదే కదా నేర్చుకున్నాం. మనుషులు డబ్బు కొరకు ఏమేం చేస్తున్నారు? చంపేస్తూ ఉన్నారు ఇంట్లో వాళ్ళను కూడా. కానీ ఈరోజు రూతు మనకేం తెలియజేస్తుందంటే తన అత్తకు దాచిపెట్టుకొని వచ్చి ఇచ్చింది. మరి అత్తకు దాచిపెట్టుకొని ఇచ్చే మనసు పక్కన పెడితే చేసి పెట్టే మనసును కలిగి ఉండండి చాలు. ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. మరి చెప్పేదానికి చాలా విషయాలు ఉన్నాయి. మరి సమయం ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఎన్నో విషయం మీకు గుర్తుందా? 8వ వచనం 8 రూతు 2:20. రూతు 2:20 అందరు చూడండి. రూతు 2:20 నేను చదువుతాను. నయోమి బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారము చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని తన కోడలితో అనెను. మరియు నయోమి, ఆ మనుష్యుడు మనకు సమీప బంధువు, అతడు మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పగా. చూడండి, ఆ తర్వాత నయోమి బోయేజు గురించి రూతుతో చెప్పింది. రూతు ఏం చేసిందంటే, రూతు ఆ నయోమి చెప్పిన మాటలు విని ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అత్త కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. ఆ తర్వాత రూతు కూడా అత్తకు ఉన్నది ఉన్నట్లుగా చెప్పింది. ఇంటికి వచ్చింది, పేలాలు తినింది, ఆ పరిగెలు చూసింది. అత్త అడిగింది, ఎక్కడివివి అని అడిగింది. అప్పుడు కోడలు అన్నింది, ఇలాగ నేను వెళ్ళాను, ఆయన ఇదంతా చేశాడు అని చెప్పింది. రూతు మనసు ఏంటంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనసు. ప్రతి కోడళ్ళు కూడా అత్తతో ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్చుకోవాలి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్చుకుంటే అత్త నిన్ను నమ్ముతుంది. అత్త నీ మీద ప్రేమ చూపిస్తుంది. అత్త నీ మీద జాలి చూపిస్తుంది. అత్త నీ మీద ఇదిగో కనికర పడుతుంది. నా కోడలు ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుంది. నా కోడలు ఉన్నది ఉన్నట్లుగా చెప్తుంది. ఏది దాచిపెట్టుకోదు, యథార్థంగా ఉంటుంది అనే సాక్ష్యాన్ని సంపాదించుకుంటాం. ఉన్నది ఉన్నట్లుగా గనక చెప్పలేదనుకో, నిన్ను అస్సలు నమ్మదు అత్త. నువ్వేం చెప్పినా నమ్మదు. ఇప్పుడు ఉన్నది ఉన్నట్లుగా చెప్పకపోతే రానున్న దినాల్లో నీ మనసు మార్చబడి నువ్వు యేసు ప్రభును ఇంకా సొంత రక్షకునిగా అంగీకరించి ఇంకా ఆత్మీయతలో ఎదిగిన తర్వాత అప్పుడు నీవు ఉన్నది ఉన్నట్లుగా చెప్పినా నమ్మరు. ఎందుకని? ఇప్పుడు నీ బుద్ధి చూశారు, ఆ బుద్ధి అలాగే ఉంటుంది అనుకుంటారు. మారిన బుద్ధి ఎవరు చూడరు. అందరూ మారిన జీవితాన్ని ఎవరు చూడరు, కానీ మారని జీవితాన్ని చూస్తారు, పాత జీవితాన్ని చూస్తారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్చుకోవాలి. ఎక్కడికి వెళ్ళొచ్చావా అమ్మా? ఇదిగో నేను పలానా స్థలానికి వెళ్ళొచ్చాను. ఏం మాట్లాడే వారితో? ఇదిగో ఇది మాట్లాడారు. ఇలా మాట్లాడాలి, ఇలా చెప్పాలి. కానీ కొంతమంది ఎక్కడికి వెళ్ళొచ్చావు, నీకు చెప్పాలా, నీకు అవసరమా, ఏం మాట్లాడు, ఏదో ఒకటి మాట్లాడతావు, నీకేంటి అని అత్తను దబాయించేటువంటి కోడలు ఉన్నారు. ఆ మాట మాట్లాడితే కోపం రాదా? జుట్టు పట్టుకొని ఈడ్చుకొని పుట్టింట్లోకి పంపిస్తారు. అలా చేయకండి. ఉన్నది ఉన్నట్లుగా చెప్పడం నేర్చుకోనండి. మంచి సాక్ష్యాన్ని పొందుకునండి. 2 మాటలు ఉన్నాయి, చివరిగా నేను మోగిస్తాను. 9వ మాట రూతు 2:22. రూతు 2:22 చూడండి అందరూ కూడా. రూతు 2:22. అప్పుడు నయోమి తన కోడలైన రూతుతో, నా కుమారి అతని పనికత్తెలతో కూడానే బయలుదేరుచు వేరొక చేనిలోని వారికి నీవు కనపడకపోవుట మంచిది అనెను. అత్త చెప్పింది, రూతు వినింది. అంటే అత్త చెప్పిన మాట వినే మనసు రూతుది. అత్త ఏం చెప్పిందో అది చేయడానికి ఇష్టపడింది.
మన జీవితంలో ఎన్నో కుటుంబాలను చూస్తున్నాం. ఎందుకని గొడవలంటే అత్త చెప్పిన మాట కోడలు వినట్లేదు. నీ మాట నేనెందుకు వినాలి? నెగ్లెజెన్స్ అన్నమాట. నెగ్లెక్ట్, నిర్లక్ష్యం, గర్వం, అహంకారం. ఇంక ఇవన్నీ మాట్లాడితే బాగోదు. అత్త చెప్పిన మాట కోడలు వినట్లేదంటే కోడల్లో తగ్గింపు లేదని, గర్వించే మనసు ఉందని. ఆ గర్వం లేదనుకో చెప్పిన మాట వింటారు. గర్వం ఉందనుకో నువ్వు చెప్పింది నేనెందుకు వినాలి అంటారు. అత్త ఏది చెబితే కోడలు అది చేసింది. నయోమి ఏది చెబితే కోడలు అది చేసింది. అందుకే ప్రేమతో ఉన్నారు. మరి ఈరోజు ప్రియ సహోదరి, మీ అత్తగారు చెప్పిన మాట నువ్వు వింటున్నావా? తిరుగుబాటు చేస్తున్నావా? వింటే నీకు దీవెన కలుగుతుంది, వినకపోతే నీకే నష్టం కలుగుతుంది. ఆలోచించి. ఇక నేను విస్తరించి మాట్లాడవలసిన పని లేదు. వింటే ఆశీర్వాదం, వినకపోతే లేదు. నీ ఇంటిలో ఉన్న నీ తల్లిదండ్రుల మాట, నీ అత్త మామల మాట వినకపోతే దేవుని మాట ఏం వింటావు? ఇక నేను దేవుని ప్రేమిస్తున్నాను, నేను దేవుని ప్రేమిస్తున్నాను చంకలు ఎగరేసుకుంటూ చెప్పడం కాదు. దేవుని మాట వినేవాళ్ళు ముందు ఇంట్లో పెద్దల మాట కూడా వింటారు. పెద్దలకు లోబడిన వాళ్ళు దేవునికి లోబడుతున్నట్లు, దేవునికి నేను లోబడుతున్నానని చెప్పి నీ తిరుగుబాటు చేస్తావు, నీ మామ మీద తిరుగుబాటు చేస్తావు, నీ ఇంట్లో ఉన్న వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తావు. ఇక నీవేమి దేవుని మాట వింటున్నట్లు? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? తల్లిదండ్రులకి లోబడాలని సెలవిస్తుంది, పెద్దలకి లోబడాలని సెలవిస్తుంది. పెద్దలకి లోబడే మనసు లేదు, కానీ దేవునికి మాత్రం లోబడతావు. ఇదంతా అజ్ఞానం. ముందు పెద్దలకు లోబడడం మనం నేర్చుకోవాలి, దేవునికి లోబడడం మనం నేర్చుకోవాలి. ఒక వ్యక్తి దేవునికి లోబడే మనసు కలిగి ఉన్నవాడైతే పెద్దలకు కూడా లోబడతాడు. దేవునికి లోబడే మనసు లేనివాడే తిరుగుబాటు చేస్తాడు. అది ఆలోచన నేను ముగిస్తాను. రూతు 3:1 ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా అనింది. ఇక్కడ అత్త ఏం చేసిందంటే, నీకు విశ్రాంతి కావాలి, పని చేస్తావు, కష్టపడుతున్నావు, బోయేజుతో నీకు పెళ్లి చేస్తే బాగుంటుంది అని అనుకుంది అత్త. సరే, ఆ అర్థం వేరు. ఇప్పుడు మరొక అర్థం ఏంటంటే, విశ్రాంతి ఎవరికి అవసరం అంటే కష్టపడిన వారికి విశ్రాంతి అవసరం, ప్రయాసపడిన వారికి విశ్రాంతి అవసరం. అత్త ఏం చేయాలి? కోడలికి విశ్రాంతిని ఇస్తూ ఉండాలి. పని మీద పని చెయ్యి అనకూడదు. పని మీద పని పెట్టి ఇది చెయ్యి, అది చెయ్యి, ఖాళీ పెట్టకూడదు. ఖాళీ ఏమంటుందని ఖాళీగా ఉండకుండా ఆ పని ఈ పని అని పెట్టకూడదు. ఎవరైనా విసుగు చెందుతారు. ఎంత ఓర్పు కలిగిన వారైనా పని ఎక్కువైపోతే ఓర్పును కోల్పోతారు. ఎంత పని చేసేవారైనా ఏదో ఒకసారి ఆ వారికి విసుగు కలుగుతుంది. శరీరం అలసటైపోతుంది, శరీరం అలసిపోతుంది. అత్త ఏం చేయాలి? కోడలికి విశ్రాంతి. అమ్మా, కాసేపు కూర్చో, కాసేపు విశ్రాంతి తీసుకో. పని చేసి అలసిపోయావు, బట్టలు ఉతికి అలసిపోయావు, అంట్లు తోమి అలసిపోయావు, పిల్లలతో అలసిపోయావు, ఇంకా ఇల్లంతా శుభ్రం చేసి అలసిపోయావు. కాసేపు నెమ్మదిగా కూర్చో అని చెప్పాలి అత్త. తర్వాత మరొకటి, అది చేసిన తర్వాత మరొకటి పెడితే ఎవరికైనా కోపం వస్తుంది, ఎవరికైనా ఆయాసం వస్తుంది, ఎవరికైనా బాధ కలుగుతుంది. ఇక తిరుగుబాటు చేయట్లేదు, తిరుగుబాటు చేస్తున్నారంటే ఎందుకు చేయరు? ప్రియ సహోదరి, నీ కోడలికి మధ్య మధ్యలో విశ్రాంతినివ్వు. పని మీద పని పెట్టి చంపకు, పని మీద పని పెట్టి నలిపివేయకు, పని మీద పని చెప్పి రెస్ట్ లేకుండా, విశ్రాంతి లేకుండా శరీరంలో రోగం కలిగేటట్టు చేయకు. పిల్లల్ని చూసుకోవాలి, ఇల్లు చూసుకోవాలి, పని చేయాలి, అన్నీ చేయాలి. అన్నీ చేస్తూ ఉన్నప్పటికీ పని మీద పని పెడితే ఎవరికైనా విసుగు కలుగుతుంది. అందుకే కదా గొడవలు వచ్చేది. కాసేపు కూడా కూర్చొనివ్వదు, మా అత్త పెద్ద గయ్యాలిది అంటారు. మరి గయ్యాలి కాకపోతే ఏమంటారు? ఇక ఎందుకని? కాసేపైనా విశ్రాంతిగా కూర్చొని రెస్ట్ తీసుకుందాము, కాసేపు పడుకొనిలే అని అనుకోవచ్చు కదా. రెస్ట్ తీసుకొని కాసేపు పడుకొని అని అనుకోవచ్చు కదా. అలా అనుకో. ఎందుకని? నీవేమో కూర్చోవాలి, పని అంతా కోడలతో చేయించాలి.
పోనీ పని చేయించినప్పటికీ ఆమెకు విశ్రాంతినివ్వాలి కదా, కాసేపు అలసట తీర్చుకొని చెప్పాలి కదా. మరి ఈ రోజు నుంచి అలా చేయండి, అలా చేయండి. నీ కోడలు నిన్ను విడిచిపెట్టదు, నీ కోడలు నిన్ను తల్లిలాగా చూసుకుంటుంది, నీ కోడలు నీ మీద ప్రేమ చూపిస్తుంది. అబ్బో మా అత్త ఎంత మంచిది, పని చేయమంటుంది, కాసేపు కూర్చోమంటుంది అని నిన్ను గౌరవిస్తుంది. గనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి అత్త కోడల అనుబంధము బలంగా పటిష్టంగా, ఇక ఏ సిమెంట్ వేసినా ఈ బంధం విడిపోదు అన్నట్లుగా ఉండాలి అంటే ఈ 10 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు మనం చేయాలి. అలా చేసినప్పుడు తప్పక అత్త కోడల మధ్యలో ఉన్న బంధము అన్యోన్యంగా ఉంటుంది, చివరిదాకా ఉంటుంది, కడదాకా ఉంటుంది. మిమ్మల్ని చూసిన వాళ్ళు మీరు అత్త కోడల తల్లి కూతుళ్ళ అని సాక్ష్యం చెప్పాలి. అలాగుండాలి. అలా ఉండాలంటే వాక్యం చదవండి, వాక్యం వినండి, లోపడండి, అన్నీ చేయండి. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ లైన్గా చెప్పాలంటే మళ్ళీ సమయం అయిపోతుంది. అవన్నీ మీరు చేయండి, ప్రభు తప్పక దీవిస్తాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మగవాళ్ళు ఈ వాక్యం విన్నారు, మీరేం చేస్తారంటే కొంతమంది లేడీస్కి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వారు కూడా వింటారు. విని ఏ విధంగా ఉండాలో వాళ్ళు తెలుసుకుంటారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు, స్తోత్రం. అత్త కోడల వారి బంధం ఏ విధంగా ఉండడానికి కారణమయ్యిందో ఈ రాత్రి మేము తెలుసుకున్నాం, విన్న వాక్యాన్ని మా అందరి జీవితాల్లో ఫలింపచేయండి. అత్త కోడలు తల్లి కూతురులాగా ఉండునట్లు సహాయం చేయండి. అత్తను కోడలు అర్థం చేసుకోవడానికి, కోడలు అత్తను అర్థం చేసుకోవడానికి, ఒకరికొకరిని ప్రేమించుకోవడానికి తల్లి విచ్చబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింపచేయండి. వ్యర్థం కాకుండా ఏ ఒక్కరైనా మార్పు చెంది నీ కొరకు సాక్షిగా జీవించే భాగ్యము మాకు దయచేయమని, మా ప్రయాసకు తగిన ఫలము మా జీవితాల్లో మార్పును అనుగ్రహించి మాకు చూపించి బలపరచమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనకందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. ఇంతవరకు లైవ్ ఏకీభవించి దేవుని యొక్క వాక్యాన్ని విన్న మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. విన్నాం కదా అత్త కోడలు ఏ విధంగా ఉన్నారో. మరి అత్త కోడలు టామ్ అండ్ జెర్రీలాగా కాకుండా అత్త కోడలు తల్లి కూతురులాగా ఉన్నారు. మరి ఆ విధంగా ఉండడానికి ప్రయత్నించండి, ప్రయాసపడండి, వాక్యం చదవండి. ఆ విధంగా ఒకరికొకరు ప్రేమించుకోవడానికి తీర్మానం చేయండి. ప్రభు తప్పక మీ కుటుంబాన్ని దీవిస్తాడు. ప్రభు చిత్తమైతే రేపు రాత్రి 8:30 గంటలకి లైవ్ ఏకీభవించి దేవునికి వాక్యాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవునికి మహాకృప మనకందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.